అమ్మ 2 కొరింథీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనము 4వ వచనం వరకు చదువుతాం. దేవునికి మహిమ. అనుకూల సమయమందు నీ మొర ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మికిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. దేవుని స్తోత్ర. హల్లెలూయా. అనుకూలమైన సమయము ఏమండి మనకు ఇచ్చాడు. నీ మొర ఆలకించటానికి రక్షణమయ్యేటువంటి దినాన్ని నిన్ను ఆదుకోవటానికి ఆయన ఇచ్చాడు. ఆయన చెప్పుచున్నాడు కదా, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము. ఏమంటంట? ఇదిగో ఇదిగో ఇదే రక్షణ దినము. ఏది రక్షణ దినము? ఏది మిక్కిలి సమయం? అనుకూలమైన సమయం. దేవుని బిడ్డలారా, ఇప్పుడు నీవు నేను జీవించుతున్నటువంటి జీవిత సమయంలో ఈ కాలము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈ సమయము చాలా విశిష్టమైనది, శ్రేష్టమైనది. ఎందుకంటే ఈ సమయము పోతే, ఈ సమయం గడిచిపోతే, ఈ సమయం మనం దాటిపోతే ఇక మనకు ఒక సమయం అనేది వస్తుందంటే మనము నమ్మలేం. దేవునికి స్తోత్రం. దేవుడు ఒక సమయాన్ని నీకు ఇస్తున్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో. ఇదంతా మిక్కిలి అనుకూలమైనటువంటి సమయము, రక్షణ దినము. ఏది మిక్కిలి సమయం అంటే, నీకు ఇచ్చిన ఈ సమయంలో నీవు ఏమి చేయాలనుకుంటున్నామో, ఏ రకమైనటువంటి జీవితాన్ని జీవించాలి, దేవునికి ఇష్టకరంగా, దేవునికి అనుకూలంగా, దేవునికి ఆయన దృష్టిలో నీవు ఎలా బతకాలనుకుంటున్నావో ఆయన నీకు ఈ సమయాన్ని ఇచ్చాడంట. ఈ సమయంలో నువ్వు ఏం చేయాలంట? సరి చేసుకోవాలి, దిద్దుకోవాలి. ఏమండి? నీవు సరి చేసుకోవాల్సినవి ఉన్నాయి, దిద్దుకోవాల్సినవి ఉన్నాయి. ఎన్నెన్నో కార్యక్రమాలు నీ జీవితంలో యేసుకి ఇష్టకరంగా, ఆశీర్వాదకరంగా మలుచుకోవాల్సినటువంటి సమయము ఇదేనంట. కాబట్టి ఈ సమయము మనము ఏం చేయాలి, ఈ సమయంలో మనము ఎలా ఉండాలి అనే దాని గురించి మధ్యాహ్నకాల సమయంలో ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. ఏది మిక్కిలి అనుకూల సమయం అంటే, ఏది రక్షణ దినం అంటే, ఆ దినము నిన్ను ఆదుకునే దినము, నిన్ను రక్షించే దినము. ఏది? ఏమండి, ఒక దినం అనేది మనకు ఒకటి ఉంది. యేసయ్య రాకడ దినం, ప్రభు దినం. ఏమండి? ఆయన రాబోతున్నాడు. ఆ దినమును గురించి ఈ దినమున నీవు ఏం చేయాలట? ఆ దినానికి నువ్వు ఆయన ఎదుర్కొనేటువంటి ఒక సత్తా, ఒక శక్తి, ఏమండి, ఒక కలేజీ నీకు ఉండాలంటే ఇప్పుడు ఈ సమయంలో ఆయనకు ఎదుర్కొని ఆయన సన్నిధికి వెళ్ళేటువంటి ఒక శక్తిని సంపాదించుకోవటానికి ఇక్కడ ఒక మిక్కిలి ఒక రక్షణ కలిగిన దేవుని యొక్క సన్నిధి వాక్యము నీకు చెప్పబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ సమయము ఎక్కడెక్కడో గడుపుతున్నారు కొంతమంది, ఎక్కడెక్కడో అది పని పాటలలో వారి స్వార్థం కోసం ఈ సమయాన్ని, దేవుడిచ్చిన ఈ మిక్కిలి సమయాన్ని వ్యర్థం చేసుకుని, దేవుడిచ్చినటువంటి ఈ అమూల్యమైనటువంటి సమయాన్ని, ఆ దేవుడు వాక్యాన్ని వినేటువంటి భాగ్యాన్ని వదులుకుని ఏదో లోకంలో ఇచ్చేటువంటి కూలి కోసమో, వచ్చుబడి కోసమో, లాభాపేక్ష కోసమో ఎక్కడ పోతున్నారు? పని పాటలకు వెళ్ళిపోతున్నారు. దేవుని బిడ్డలారా, ఆ పని చేసుకుంటూ ఏమండి అసలైనటువంటి ఉత్తమమైనటువంటిది దేవునికి స్తోత్రం. ఈ సమయాన్ని మనం ఏం చేస్తున్నామంటే, కాలయాపన చేస్తున్నాము, దుర్యోగం చేస్తున్నాము. మనం ఈ సమయాన్ని ఏం చేసుకుంటున్నాం? పోగొట్టుకోండి. సమయం పోతే దేవుని బిడ్డ రాదు అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో చదువుకున్నాం. 15వ వచనంలో చదువుకున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక తీనమ్మ త్వరగా 5వ అధ్యాయము త్వరగా తీస్తే అక్కడ రాయబడి ఉన్న మాటలు చదువుకున్నాం. దేవునికి స్తోత్రం. ఏమని ఉందంటే దినములు చెడ్డవి కనుక సమయము పోనీయక సద్వినియోగం చేసుకుని అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు ఏమున్నాయి? దినములు చాలా చెడ్డవేనండి. ఈ దినములు చెడ్డవి అని అంటే దేవుని బిడ్డలారా,
లోకంలో నిజంగా చెప్పాలంటే దినములు చెడ్డవే, దినములు భయంకరమైనవే. లోకము, ప్రకృతి ఈ భయంకరమైనటువంటి ఈ యొక్క చూసినట్టంటే మనుషులు ఎలా ఉన్నారంటే భయంకరులుగా ఉన్నారు. వాళ్ళు ఏమాత్రం కూడా మానవత్వం కలిగి మనుషులుగా జీవించడానికి, మనుషులలో మనసు కలిగి ఉండేటానికి బదులుగా మృగప్రాయులుగా, పశుప్రాయులుగా జీవించేటువంటి దినం. ఈ దినాల్లో మనం ఉన్నామంటే ఈ దినాలు ఎలా పోల్చాడంటే ఇది ఇప్పుడు సాతాను ఏలుబడి చేసేటువంటి దినాలు అన్నమాట. సాతాను అధికారం పొందన్నటువంటి దినాలు. కానీ ఒక దినం ఉంది, ప్రభు దినం. కానీ అన్ని దినాలు కూడా దేవుడు చేసినవి. జాగ్రత్త, అన్ని దినాలను ఆశీర్వదించాడు. ఈ దినం మంచిది, ఆ దినం మంచిది కాదు, ఆ దినం మంచిది, ఈ దినం మంచిదా అంటానికి లే. అన్ని దినాలు మంచివే. కానీ మనుషులు మంచివాళ్ళు కాదు. మనుషులు చెడిపోయారు. మనుషులు బాల్యము నుండే చెడిపోయారని రాయబడి ఉంది ఆది కాండం. బాల్యము నుండే వాళ్ళ మనసు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ తలంపులు ఏమైపోయాయి? పాపభూయితమై. కాబట్టి ఈ మనుషులను బట్టి దినాలు ఏమైపోయాయి? చెడిపోయాయి. కాబట్టి చెడు దినాల్లో ఉన్నాం, దుర్దినాల్లో ఉన్నాం, అపాయకరమైనటువంటి దినాల్లో ఉన్నాం. ఈ దినాలను దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధి సాన్నిధ్యము, ఆయన యొక్క కోటాలే కావచ్చు, దేవుని సభలే కావచ్చు, ఎక్కడైతే దేవుడి వాక్యం వినపడుతుందో, ఎక్కడైతే దేవుడి వాక్యం ప్రకటించబడుతుందో అక్కడికి వెళ్తే నువ్వు బాగుపడతావు, అక్కడికి వెళ్తే నువ్వు రక్షించబడతావు. ఎందుకంటే ఆ దినాన దేవుని వాక్యం వినపడుతుంది కాబట్టి, దేవుని వాక్యం చెప్పబడుతుంది కాబట్టి, ప్రకటించబడుతుంది కాబట్టి అది రక్షణ కలిగిన దినం. ఉత్తు దినాలు బోడెను ఉన్నాయి. దేవుని వాక్యం చెప్పబడినటువంటివి, దేవుని సన్నిధి లేనటువంటి దినాలు, దేవుని వాక్యం ప్రకటించినటువంటి రోజులు, అవన్నీ కూడా చాలా భయంకరమైనవి. ఆ దినాలు మనకే చెడ్డవి. ఎందుకని? ఆ దినాలు మనం ఉన్న ఉపయోగం లేదు, మనకు ప్రయోజనము లేదు. ఏ దినాలు అయితే, ఏ సమయంలో అయితే దేవుని వాక్యం చెప్పబడుతుందో, దేవుని వాక్యం ఎత్తబడతా ఉందో, దేవుని వాక్యం ప్రకటించబడతా ఉందో, ఆ యొక్క దినాన, ఆ యొక్క సమయాన్ని నువ్వేం చేసుకోవాలంటున్నాడు? సద్వినియోగం చేసుకో. అక్కడికి వెళ్ళి నువ్వు దేవుని వాక్యం వినటం వలన నువ్వు రక్షించబడతావు. వినటం వలన రక్షణ, వినటం వలన విశ్వాసము. విశ్వాసం దేంతో కూడింది? దేవుని బిడ్డలారా, దిలువును కూర్చున్నటువంటి స్వార్థనామన్నాడు. దేవునికి మహిమ. ఆ సిలువను కూర్చున్నటువంటి స్వార్థ ఏంటి తెలుసా? హల్లెలూయా. ఆ సిలువను కూర్చిన స్వార్థ ఏంటి తెలుసా మీకు? మహిమ కలిగిన గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ. హల్లెలూయా. చూడండి, ఆయన దేవుడే చెప్తున్నటువంటి మాటలు నీవు ఈ సమయము నీకు ఇచ్చాడు, ఈ సమయము నాకు అనుగ్రహించబడింది, ఈ సమయం అందరికీ ఇవ్వబడింది, ఈ సమయాన్ని నువ్వు పోనివద్దన్నాడు. ఒక ఆయన సమయాన్ని పోగొట్టుకున్నాడు. సమయం పోగొట్టుకుని ఆ సమయం పోయిన తర్వాత పాకులాడి దేవుళ్ళు ఆడుకున్నాడు. మరలా ఆ సమయం వస్తుందా? పోయిన సమయం. అందుకని సమయము గడచిపోయిన యేసావు, సమయము గడచిపోయిన యేసావు, శ్రద్ధతో వెతికెను సమయమునకై, మారు మనసు పొందానవకాశం దొరకక వేచెను ప్రియ స్నేహితుడా, కుములుచు వేచెను ప్రియ స్నేహితుడా, కాల విలువ నీకు తెలియకపోయినా కష్టాల పాలో పోయేదవు, కష్టాల పాలైపోయేదవు. కాల విలువ నీకు తెలియకపోయినా కష్టాల పాలైపోయేదవు. సమయం గడిచిపోయిన యేసావు గారు వచ్చి, తండ్రి నన్ను దీవించు, తండ్రి నన్ను ఆశీర్వదించాలన్నాడు. అంత క్రితమే ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకున్న తమ్ముడైన యాకోబు దీవులన్నీ పొందేశాడు, ఆశీర్వాదాన్ని పొందేశాడు. ఆ సమయము ఎవరిది? ఏసాబు. ఏసాబు నిర్లక్ష్యం, ఏసాబు తిండిపోతుడు. ఏసాబు ఆ గడ్డి ఈ గడ్డి తిందామని ఆశపడి ఏటకు పోయి ఆ జంతువుని ఈ జంతువును బలి చేసి కొట్టుకుని తండ్రికి పెట్టి ఈడు తిందామని పోయాడు ఎక్కడికి? అరణ్యాలమ్మట, గట్లమ్మట వేటాడతానికి. ఇంతలోకి తమ్ముడైన
యాకోబు గారు చక్కగా సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు తెలివిగా. ఆ ఆశీర్వాదాలన్నీ తమ్ముడు కొట్టేశాడు, సమయం తెలియదు. ఆశీర్వాదాలన్నీ ఎవరు కొట్టేశాడు? తమ్ముడైన యాకోబుకి ఇచ్చేశాడు, తండ్రి అయిన ఇసాకు. ఇప్పుడు తండ్రి దగ్గరికి ఏసావు వచ్చాడు. ఏసావు వచ్చి, తండ్రి నన్ను దీవించు, నీకు మహా ఉత్తమైన నీకు ఇష్టమైన ఆహారాన్ని తెచ్చాను అన్నాడు. దేవుడా ఇప్పుడే కదరా నిన్ను దీవించాను, ఆశీర్వదించాను. తండ్రి ఒక్క ఆశీర్వాదైనా నా తమ్ముడిగా మొత్తం మోసం చేసి కొట్టేశాడు. ఏమీ లేవు. దేవునికి స్తోత్రం. ఒక్క ఆశీర్వాదం కూడా లేదు, కానీ ఇక ఉన్నాయన్నీ కూడా శాపాలే ఉన్నాయి. శాపగ్రస్తుడు వైపో అన్నాడంతే. దేవునికి స్తోత్రం. ఎందుకని? దేవుని బిడ్డలారా, ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోలేక తెలివి తక్కువగా వ్యవహరించాడు ఏసావు, తెలివిగా వ్యవహరించాడు యాకోబు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. అందుకని ఇది నీకు అనుకూలమైనటువంటి సమయం కాబట్టి ఈ సమయంలో వచ్చి నాకు మొరపెట్టు, ఈ సమయంలో వచ్చి నన్నే అడుగు, ఈ సమయంలో వచ్చి ప్రార్థన చెయ్యి, నీకు దీవెనలు ఇస్తానని దేవుడు చెప్తున్నాడు. ఈ సమయమున నీకు ఏ సమయం? ఈ మధ్యాహ్న కాల సమయం నీకు ఒక దినం ఇచ్చాడు. ఈ దినం ఏ దినం? ఆదివారం. ఆదివారం దినం ఏంటంటే ఈ విశ్రాంతి దినమున నీకు నేను ఇచ్చాను. ఎందుకు ఇచ్చాను? 6 దినాలు నువ్వు ఏం చేయాలంటే అమ్మ కష్టపడుకో, 6 దినాలు శ్రమ పడుకుని, 6 దినాలు సంపాదించుకుని, 7వ దినం నాది కాబట్టి, నేను నీకు ఇచ్చిన దినం కాబట్టి ఈ దినాన నా దగ్గరకు వచ్చి నా సన్నిధిలో, నా మందిరములో, ఈ చర్చిలో నువ్వేం చేయాలి? సమయం గడపాలి. ఈ సమయం అమూల్యమైన తల్లి, ఈ సమయము చాలా శ్రేష్టమైనది. ఈ సమయం నువ్వు గడపటం వల్ల బట్టి ఈ మందిరంలో ఒక్క దినము గడుపుట ఈ సంవత్సరముల కంటే శ్రేష్టము. ఎన్ని సంవత్సరముల కంటే శ్రేష్టము? 1000 సంవత్సరముల కంటే శ్రేష్టము. ఒక్క దినం గడుపుట ఎన్ని దినముల కంటే శ్రేష్టము? 1000 దినముల కంటే శ్రేష్టము. ఈ దినమున ఈ సన్నిధిలో 6 దినాలు నీయే కాబట్టి 7వ దినమున నాది కాబట్టి నీవు వచ్చి ఇక్కడ ఏం చేయాలి? సమయము గడపాలి. ఈ సమయం నీది, నీకు ఇస్తున్నా. ఈ సమయాన్ని నువ్వేం చేసుకోవాలి? తెలివిగా, జ్ఞానముగా సద్వినియోగం చేసుకోవాలి. కానీ కొంతమంది సద్వినియోగం చేసుకోగలేక, తెలివిగా ప్రవర్తించక, అనాలోచనతో దేవుణ్ణి లక్ష్య పెట్టక, అనాలోచనతో ఈ సన్నిధిని పోగొట్టుకున్న వారు దరిద్రులే, బలహీనులు అవుతున్నారు. అమ్మా, దరిద్రులు అవుతున్నారు, బలహీనులు అవుతున్నారు. ఏమండి? ఆర్థిక ఇబ్బందులు కొట్టుమిట్లాడుతున్నారు. కారణం దేవుడంటే లెక్కలేదు, దేవుడంటే విలువ లేదు. దేవుడు ఇచ్చినటువంటి ఈ విశ్రాంతి దినం అంటే వారికి అసలు ఏమాత్రం పట్టించుకోవట్లే. కాబట్టి ఏమవుతుంది? వారు ఈ దినాన్న, ఈ సమయాన్ని మిక్కిలి సమయమా, ఏమండి? అనుకూలమైన సమయం, మిక్కిలి అనుకూలమైన సమయము, శ్రేష్టమైనటువంటి ఈ దినాన, ఈ దేవుడిచ్చినటువంటి విశ్రాంతి దినాన్ని పోగొట్టుకున్న వారు, దేవుడైన యెహోవా ఏమన్నాడు తెలుసా? 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏంటి తెలుసా? 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏంటి తెలుసా? మీకు నేను విశ్రాంతి దినాన్ని ఇచ్చాను. ఈ విశ్రాంతి దినం తప్పకుండా మీరు ఏం చేయాలి? పాటించాలి. ఈ విశ్రాంతి దినం పోగొట్టుకోకూడదు. దీనిని పోగొట్టుకుంటే శాపగ్రస్తులు, దీన్ని పోగొట్టుకుంటే దరిద్రులు, ఈ పోగొట్టుకుంటే దేవుడినే దూరం చేసుకున్న వారు అవుతారని దేవుడే ఖచ్చితంగా చెప్తున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగును. కాబట్టి ఈ దినాన్ని నువ్వు పోగొట్టుకోకుండా, ఈ దినాన్ని నువ్వు సద్వినియోగం చేసుకుని, ఎలాగా? జ్ఞానముగా, వివేచనతో సద్వినియోగం చేసుకుని. ఒక్క విషయాన్ని చెప్పి నేను ముగిస్తానే. ఎందుకనంటే దేవుని బిడ్డలారా, ఒక ఆయన ఉన్నాడు. లోకాసు వార్తలో 18వ అధ్యాయము 35వ వచనం చదువుకుందాం. ఒక ఆయన సద్వినియోగం చేసుకుంటున్నాడు. ఎలాగంటే లోకాసు వార్త చూడండి, 18వ అధ్యాయము 18వ అధ్యాయము లోకాసు వార్త తీయాల త్వరగా 18వ అధ్యాయంలో 35వ వాక్యంలో అంటాడు, ఆయన ఎరుకోకు ప్రయాణమై వస్తున్నాడు. అక్కడ నుండి ఎరుకో గౌని వద్దన ఒక గుడ్డివాడు, బిచ్చకుడు ఏం చేస్తున్నాడంటే, ఆయన పేరు ఏంటంటే తేమయ్య కుమారుడు బత్తమయ్య అని, గుడ్డివాడు. ఆయన ఏం చేస్తున్నాడు? అక్కడ బిచ్చం అడుగుచుండెను. జనసమూహము దాటిపోతున్నట్లు వాడు చప్పుడు విని మరి ఇది ఏమని అడుగగా, వారు నజరేయుడైన యేసు ఈ మార్గంలో వెళుతున్నాడని వారితో చెప్పింది. అప్పుడు వాడు, యేసు దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకలు వేయగా కొంతమంది ఊరుకుండమని నన్ను నడుచున్న వారు వానిని గద్దించారు. కానీ
వాడు మరీ ఎక్కువగా దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేశాను. అంతటా యేసు నిలిచి వానిని తన యొద్దకు తీసుకుని రమ్మనెను. వాడు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నేను నీకేమి చేయగోరుచున్నానని అడగగా వాడు ప్రభువా చూపు పొందగోరుచున్నానని నేను. యేసు చూపు పొందుము, నీ విశ్వాసము నేను స్వస్థపరచనని వానితో చెప్పిన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప విషయాలండి దేవుని యొక్క వాక్యంలో. వాడు సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకున్నాడు. వీడేంటో పుట్టుగుడ్డోడు ఏమని అడుక్కున్నాడంటే అందరినీ బిచ్చం అడుక్కున్నాడు. ఎక్కడున్నాడు అంటే ఊరి యొక్క పొలిమేరలో కూర్చున్నాడు. గవిని యుద్ధం అంటే పొలిమేరలో కూర్చున్నాడు. పొలిమేరలు అంటే ఈ ఊరికి చివరిన అమ్మరి చెట్టు కాడ కూర్చున్నాడు అనుకుందాం. ఈ ఊరికి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఈ గుడ్డోడు పాపం అని జాలిపడి ఏదైనా ధర్మం ఏదైనా బిచ్చం వేస్తారేమని కూర్చున్నారు. అయితే దేవుని బిడ్డలారా ఇది ఎరుకో అనుకుందాం. ఆయన యెరూషలేము నుండి ఎరుకో కొత్తన్నాడు. అక్కడెక్కడో గవిని వద్దన లేకపోతే పొలిమేర వద్దన ఎవడు కూర్చున్నాడు? దరిద్రుడు, బిచ్చవాడు, గుడ్డివాడు, మళ్ళీ బిచ్చం అడుక్కుంటున్నాడు. దేవుని బిడ్డలారా ఈ బిచ్చగాడుగా బదులుగా సాదృశ్యంగా మనమే దేవుని బిడ్డలారా. అయితే ఈడు సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకున్నాడంటే జనసమూహముతో యేసుప్రభు వారు వస్తున్నారు. ఆ రోజుల్లో దేవుని బిడ్డలారా యేసుప్రభు వారు బయలుదేరుతూ ఉంటే ఓ పెద్ద నదీ ప్రవాహంలాగా జనసమూహం ఆయన ఎంత వెళ్తూ ఉండేవారు. ఎందుకని? ఆయన అద్భుతాలు చేస్తున్నాడు, మహత్కార్యాలు చేస్తున్నారు, ఎన్నో మేలులు చేస్తున్నాడు. ఆయన చేసేటువంటి మేలులు అద్భుత కార్యాలు మామూలు ఇవి కాదు. ఏమంటే గుడ్డోళ్ళని, గుంటోళ్ళని, కళ్ళు చేతులు లేనివారు, అంగవైకల్యం కలిగిన వారు, అనేకమైన రోగాలు కలిగిన వారు బాగు చేస్తున్నాడు. చచ్చిపోయిన వాళ్ళతో సైతం కూడా ఆయన ఏం చెప్తున్నాడు? బ్రతికిస్తున్నాడు. కాబట్టి తండోపతండాలుగా ఆయన వెనకమాల జన సమూహము బయలు వెళుతూ ఉండేవారు, ఒక నదీ ప్రవాహంలా. ఏమండి ఆయన జనములో వెళ్ళిపోతూ ఉన్నాడు. జన సమూహం యొక్క సప్పడి ఆ యొక్క శబ్దం విన్నాడు. ఈ గుడ్డోడు బెచ్చమడుక్కున్నటువంటి గుడ్డోడు జన సమూహం యొక్క సప్పుడు విని ఇదేమని పక్కన ఉన్నాడు. వాళ్ళు చెప్తున్నాడు ఈయన నజరేయుడని యేసుప్రభు వారు ఈ దాడుకుంటూ వెళ్తున్నాడు అని చెప్పాడు. అబ్బా ఈయన గారు నా ఎప్పటి నుండో నేను ఆశపడి చూస్తా ఉన్నా, ఎప్పటి నుండో కాల్చుకుని చూస్తున్నా, ఈయన ఎప్పుడు దొరుకుతాడా, ఈ సమయం ఎప్పుడు వస్తుందా, ఈ కాలం ఎప్పుడు వస్తుందా, ఈ దినం ఎప్పుడు వస్తుందా అని నేను ఎదురు చూస్తున్నా. ఈ సమయం గాన ఒక క్షణం గాన నేను ఆలోచన చేస్తే నేను అనుకున్నటువంటి ఓ మహత్తరమైనటువంటి ఆ కార్యాన్ని నేను పోగొట్టుకున్నవాడిని అవుతాను. నేను అంధత్వంలో జీవితాంతం నేను గుడ్డివాడిగా బతకవలసి వస్తుంది. అలా కాదనుకున్నాడు. దావీదు కుమారుడా పాడింది పిల్ల. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడ నన్ను విడిచిపోకయ్యా అని ఈయన గళమెత్తి ఆయనకి శక్తి ఎంతైతే ఉందో అంత శక్తివంతముగా దావీదు కుమారుడా అని కేకబెట్టాడు. ఈ పక్కనున్న వాళ్ళు జనసమానే పురహరా గుడ్డడా ఇలా యేసుప్రభు వారు వెళ్తూ ఉంటే నువ్వు కేక చెప్తే ఆగిపోతాడేంటి గుడ్డడా మోయ్ అన్నారు. అయినా సరే వీళ్ళు ఎంత చెప్పినా వాడిని నోరు మూపియాలని చూసినా దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, దావీదు కుమారుడా నన్ను కరుణించయ్యా, ఈ సమయాన నన్ను కరుణించు ప్రభు, ఇదే సమయంలో నన్ను దాటిపోకయ్యా. నువ్వు అనగలవా? నాకున్న సమస్య భయంకరమైనది, నాకున్న ఇబ్బంది చాలా భయంకరమైనది, ఎవ్వరు తీర్చలేనటువంటిది, ఎవ్వరు కూడా నన్ను బాగు చేయలేరు. ఈ విషయంలో దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వారు ఒక్కడే నన్ను బాగు చేయగలడు. ఆయన గాన బాగు చేయకుండా ఈ సమయాన్ని దాటిపోతే నీ పరిస్థితి, నా పరిస్థితి, నా బతుకు, నీ బతుకు అందత్తమే, దుర్భరమే. ఎవ్వరు నన్ను రక్షించే నాదుడు లేనేలేడు. ఆ ఒక్కడే రక్షించగలడనేటువంటి ఆయన జ్ఞానముతో గుడ్డోడే కానీ జ్ఞానం గలవాడు, గుడ్డోడే కానీ వివేచన గలవాడు. ఈ సమయమును పోనీయకుండా ఆయన సద్వినియోగం ఎలా చేసుకున్నాడంటే మరీ ఎక్కువగా, ఇంకా ఎక్కువగా ఆయన్ని పిలవాలని, ఆయన్ని మీ సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఆయన ఒకసారి చేస్తే ఎన్నాడా జనసమూహం అడ్డుపట్టారు, లోకులు కాకులైపోయారు, ఆయన నోరు నొక్కేయాలనుకున్నారు. వీడు గుడ్డోడే కదా, వీడు దుర్భరమైన జీవితం జీవించేవాడు కదా. ఆ దేవదేవుడైన యేసుక్రీస్తు వారు వీడి మాట ఎందుకు వింటాడు, వీడి కోసం ఎందుకు వస్తాడు, కానీ వచ్చిందే ఆడి కోసం అన్న సత్యాన్ని వీళ్ళకి తెలియదు.
లోకులకి తెలియదు. నీ కోసమే వచ్చాడు నజరేయుడైన యేసు. ఈ లోకంలోకి ఎవరి కోసం వచ్చాడు? నశించిపోతున్నటువంటి మనుషులమైన మన కోసం వచ్చాడు. అబ్బా అగ్ని గండకాల మరియు గులంలో కాలిపోయి నిరంతరం చచ్చేటువంటి ఆ సావుని నిన్ను రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎక్కడి నుండి వచ్చాడు? ఎరుకో పట్టణబడబడిన పరలోకాన్ని నుండి నాశనకరమైన ఎరుకో పట్టణానికి వస్తున్నాడు. పరలోక పట్టణం అనగా ఆ యొక్క యెరూషలేమనబడిన పరలోక పట్టణానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఆ ఎరుకో ఇశ్రాయేల్ ఆ దేశంలో ఇశ్రాయేలు దేశం అనబడినటువంటి యెరూషలేము నుండి ఎరుకోకు వస్తున్నాడు. పాపలోకములైనటువంటి ఈ నరలోకానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. ఎవరున్నారు ఈ నరలోకంలో? నువ్వు నేను ఉన్నాం. నశించిపోతున్నటువంటి పాపలోకంలో ఎవరున్నాము? మనమందరం ఉన్నాం. మనందరిని రక్షించడానికి యేసు ప్రభువు ఎలా వచ్చాడు? ఆ ఉన్నతమైనటువంటి ఎక్కడ? పరలోకం. యెరూషలేము ఎలాగొందో తెలుసండి? పర్వతముల మీద కట్టబడినటువంటి సియోను కోట. అది ఉన్నతమైనటువంటి. అక్కడి నుండి ఎక్కడికి వచ్చేసాడు? పరలోకము నుండి ఉన్నతమైనటువంటి స్థితి నుండి ఎరుకో అన్న శపితమైనటువంటి రాజ్యానికి, లోకానికి వచ్చేసాడు. ఆ శపితమనబడినటువంటి ఈ భూలోకంలో ఎవడున్నాడు? భిక్షకుడు ఉన్నాడు, గుడ్డివాడు ఉన్నాడు, కుంటివాడు ఉన్నారు, మరణానికి చేరువైనటువంటి రోగులు ఉన్నారు. వీళ్ళెవ్వరూ కాదు, వాళ్ళు మనమే. మనల్ని రక్షించడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు.